సో సింపుల్ అండ్ ఈజీ ఈవినింగ్ స్నాక్స్ రెడీ అయిపోయింది మూంగ్ దాల్ వడలు. మీరు ఎట్లుందే? క్రిస్పీగా కరెక్ట్గా ఉందా? ఉప్పు గుడ్ ఈవినింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుమా కుక్స్. సో ఈరోజు రెసిపీ అయితే మూంగ్ దాల్ వడలు ఈవినింగ్ స్నాక్స్. మా ఆయన వచ్చే ముందు నేను ఈరోజు ప్రిపేర్ చేస్తాను, మీకు కూడా రెసిపీ షేర్ చేస్తాను. దానికి ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. స్టే ట్యూన్. మూంగ్ దాల్ వడలకి కావాల్సిండేది ఈ మూంగ్ దాల్ నేను 2 hours ముందు నానేసి పెట్టిండేది. తర్వాత పచ్చిమిరపకాయలు, ఆనియన్, తెల్లవాయి, అల్లము, కొత్తిమీర. ఫస్ట్ పచ్చిమిరపకాయలు, అల్లము మరి తెల్లవాయలు ఇవన్నీ మిక్సీకి వేసుకుందాము. జీలకర్ర మిక్సీకి వేసుకుందాము. సో ఈ మూంగ్ దాల్ని మిక్సీకి వేసుకుందాము. నీళ్ళు వేయకూడదు, నీళ్ళు వేయకోకుండా మిక్సీకి వేసుకుందాము. కొంచెం బరక పెడతాము. నేను పక్కా తీసి పెట్టినాను, నేను చెప్తాను. మరి ఈ టెక్స్చర్ రావాలి మూంగ్ దాల్కి. సో ఇప్పుడు ఏం చేద్దామంటే దీంట్లోకి ఇవి మనం పక్కన తీసుకున్నాం కదా, ఇవి కొన్ని వేసేద్దాము. దీనికి 2 ఉప్పు వేద్దాము. ఇప్పుడైతే ఆనియన్ వేసుకుందాం. ఇది ఆనియన్ అయితే ఆప్షనల్, ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకుంటే స్కిప్ చేయండి. సో ఇది కారం వేసి ఉంటుంది కదా మిక్సీకి, అది వేసుకుందాము. ఎక్కువ వద్దు, కారం ఎక్కువ అవుతుంది. నెక్స్ట్ కొత్తిమీర ఇలా బాగా మిక్స్ చేసుకుందాము. సో చిన్న విడలు వేసుకుందాము. చూడండి, ఇలా గోల్డ్ కలర్ వచ్చే వరకు మనం బాగా ఫ్రై చేసుకుందాము. ఇది కొంచెం ఏగేది కొంచెం లేట్ అవుతుంది. సో ఇది హై ఫ్లేమ్లో పెట్టుకున్నా. చూడండి కలర్ చేంజ్ అయిపోతుంది. ఇంకొంచెం డార్క్ కలర్ వచ్చిందంటే తీసేద్దాము. చూడండి ఎంత బాగా వస్తున్నాయి కలర్స్. సోడా పొడి వేయకండి, నూనె ఎక్కువ పిలుస్తుంది. సోడా పొడి వేయకుండా మనం ఇలాగే వేయించుకుందాం. సో సింపుల్ అండ్ ఈజీ ఈవినింగ్ స్నాక్స్ రెడీ అయిపోయింది మూంగ్ దాల్ వడలు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్కి. ఎట్లుందే? క్రిస్పీగా కరెక్ట్గా ఉందా? ఉప్పు కారం అంతా కరెక్ట్గా ఉంది. సేమ్ ఊర్లో తిన్నట్టుంది. సూపర్ ఉన్నాయి.